నియోజకవర్గంలో ఒకే ఎమ్మెల్యేకు 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించారని తనకు ఒక్క అవకాశం కల్పించాలని టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. కోవూరు మండలం చెర్రోపాలెం గ్రామంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార రథంలో రోడ్ షో నిర్వహించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదల్లో చెర్రోపాలెం నీట మునిగిన విషయం మనకందరికీ తెలుసు. అది ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా అన్న వివరాల్లోకి నేను వెళ్ళను. పెన్నా నది కరకట్ట దాటుకుని ఊళ్ళ మీద పడి ముంచెత్తడానికి కారకులు ఎవరో మీకు తెలుసు, కారణాలు కూడా మీకు తెలుసు. మీరు ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపండి. పెన్నా నదికి రిటర్నింగ్ వాల్ కట్టించి కరకట్టలు బలోపేతం చేయడం ద్వారా వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మాట ఇస్తున్నాను. అదేవిధంగా నేను మరొకటి చెప్పదలుచుకున్నాను. ప్రతి గ్రామంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అపోహలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, మీరెవరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు. ఇప్పటికే మీ నాయకులు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలా మంది వచ్చి కలుస్తున్నారు. నన్ను కలవడానికి నేను అందుబాటులో ఉండను అని ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను పాలకురాల్ని కానే కాదు, సేవకురాల్ని. మీకు ఎటువంటి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడము, సంస్కారం లేని ఉపన్యాసాలు ఇవ్వడము, ఇవన్నీ కాదు. నాకు తెలిసింది ఏంటంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ యోగక్షేమాలను కనుక్కొని వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి మాటిస్తున్నాను, నేను ఈ కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా, అదేవిధంగా వివాద రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మీకు అందరికీ మాటిస్తున్నాను.